ఇప్పుడే మూవీ అయితే చూశాను. 'సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని' ఈటీవీ విన్‌లో 2 అవర్స్ 24 మినిట్స్ రన్ టైమ్‌తో ఉంది. ఈరోజు నేను దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్ రాడ్డే అసలు. 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చూశాను. ఒకటి 'రాకాస' తర్వాత ఇది. అసలు ఈ మూవీలో శివాజీ గారు, లైలా ఇంకా సుప్పిని బుడ్డోడైతే ఉన్నారు. స్టోరీ ఏంటంటే ఒక తెలియకోకుండా వాళ్ళకే ఒక క్రైమ్ మర్డర్ కేస్‌లో ఒక ఫ్యామిలీ అయితే ఇన్వాల్వ్ అవుతారు. ఎవరు చేశారు ఆ క్రైమ్‌ని? ఎందుకు చేశారు? దాన్ని ఫ్యామిలీ మీదకొస్తే హీరో ఏం చేశాడు? అనేది ఈ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. ఆ ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, చిరాకు దొబ్బుతుంది ల్యాగ్‌కి. ఇంటర్వెల్‌లో ఏదో ట్విస్ట్ ఉన్నట్టు భలే పెట్టారబ్బా! అంటే అనుకున్నారు కదా! అస్సలు గాదు. ముందే ఇది జరుగుతుందని నాకు తెలుసు. కానీ తప్పక చూశాను సెకండ్ హాఫ్. ఇప్పుడు అసలైన ట్విస్టు, షాకు, జలక్కు, దెబ్బ మీద దెబ్బ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అసలు క్యారెక్టర్స్ ఎందుకొచ్చారు? జోక్స్ ఎందుకొస్తున్నాయి? అసలు జోక్స్ జోక్స్‌గా గూడా అనిపియలేదు. ఇంకా డైలాగ్స్ కూడా అంత పెద్దగా ఎంగేజింగ్‌గా అనిపిచ్చదు. ఇంకా క్లైమాక్స్ అస్సలు పోకిరి మాదిరి సస్పెన్స్ మైండ్